కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పెన్షన్ల సవరణ చట్టం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ పివివి సత్యనారాయణ రాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారికి ప్రజా సంస్థల పరస్పర వేదికలో మెమరాండం అందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ సవరణ చట్టం వెంటనే ఉపసంహరించుకోవాలని గౌరవ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ద్వారా మెమరాండం ప్రధాని నరేంద్ర మోడీకి అందించామని, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పెన్షన్ల సవరణ చట్టం వల్ల ఎంతో మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ నష్టపోతున్నారని, అందువల్ల ముందుగానే నష్టాన్ని నివారించేందుకు దేశవ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే కోనసీమ జిల్లా కలెక్టర్ వారికి మెమరాండం అందించామని తెలిపారు. పివివి సత్యనారాయణ రాజు, ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీని. ఈ రోజున మరి మన కోనసీమ జిల్లా గౌరవ కలెక్టర్ గారి ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి మరి పెన్షన్స్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పని మరి కలెక్టర్ గారి ద్వారా గౌరవ ప్రధానమంత్రి వారికి మరి మెమరాండం పంపించడం జరుగుతుంది. మరి ఈ చట్టం వల్ల మరి భవిష్యత్తులో మరి పెన్షనర్స్ అందరూ కూడా తీవ్రంగా నష్టపోతారు. మరి ఆ నష్టాన్ని నివారించడం కోసం ముందుగానే మరి ప్రభుత్వాన్ని కోరుతూ మరి తాము ఆమోదించిన చట్టాన్ని వెంటనే ఉపసంహరింపజేయాలని చెప్పని మరి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కోనసీమ జిల్లా నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి కూడా మరి కలెక్టర్ గారి ద్వారా మరి గౌరవ ప్రధానమంత్రి గారికి మరి మెమరాండం సమర్పించడం జరిగింది. నా పేరు ఎస్వి నాయుడు అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి నేను రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక మరి పెన్షనర్స్ తరఫునకి ఒక ప్రమాదకరమైనటువంటి ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం ప్రకారం రిటైర్ అయినాడు ఉన్నటువంటి పెన్షన్ మాత్రమే జీవితాంతం తీసుకునేలాగా ఇవాళ చట్టం చేయడం జరిగింది. భవిష్యత్తులో వచ్చే పిఆర్సీలు కానీ లేకపోతే డిఏలు కానీ ఇవ్వమని చెప్పేసి చట్టం చేయడం జరిగింది. దీనివల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పాలైపోతూ ఉంటారు. మరి రిటైర్ అయిన రోజున నేనైతే రిటైర్ అయినప్పుడు నాకు 4,000 పెన్షన్, ఇవాళ సుమారుగా 50,000 వస్తాం. ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి ఎన్నో మరి ఖర్చులు కానీ పెరిగిపోవడం, ఆరోగ్య సమస్యలు రావడం కూడా వీటన్నిటి చూసేటట్లయితే ఆ 4,000 పెన్షన్తో ఇవాళ బతికే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే పిఆర్సీలు ఇవి కలిసాయో మా పెన్షన్ పెరగడం వల్ల నేను బతకగలుగుతా ఉన్నాను. భవిష్యత్తులో ఈ చట్టం వల్ల రిటైర్ అయినాడు ఉన్నటువంటి పెన్షన్ మాత్రమే ఇస్తామని చెప్పి చట్టం చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చేటటువంటి పెన్షన్లు అందరూ కూడా తీవ్రంగా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి దీని మీద దయతో ఆలోచన చేసి ఈ చట్టాన్ని మార్చుకోవాల్సిందిగా రిటైర్ పెన్షన్ తరఫున లక్షలాది మంది ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న పెన్షన్లు అందరి తరఫున నేను ఇవాళ ప్రధానమంత్రి గారిని కోరుతూ మేము ఇవాళ కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దాన్ని ప్రధానమంత్రి గారికి పంపించేదానికి, పిఎం ఆఫీస్ పంపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి